హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 22nd వీడియో అండి. సేమ్ రీజనింగ్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఇయర్ నుంచి కొన్ని క్వశ్చన్స్, అలాగే నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఈజీగా ఎలా చేయాలని ఒక అనాలిసిస్ మీద ఒక ఐడియా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 150+ క్వశ్చన్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ పెట్టాను. అక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద యాంగిల్ మేడ్ బై ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3:25 ఇన్ ద క్లాక్ ఈజ్, అంటే 3:25 అయినప్పుడు అవర్స్ అండ్ మినిట్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్ ఉంది. సరే చూద్దాం ఒకసారి రఫ్గా. ఇది క్లాక్ 12, 6, 3, 9. టైం ఎంత అన్నాడు? 3 అంటే చిన్న మూలు, కొంచెం 3కి కొంచెం కిందికి ఉంటుంది. నెక్స్ట్ 25 అంటే ఇక్కడ 15, 20, 25 అంటే ఇక్కడికి అవర్ హ్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఏం అడిగాడు? ద యాంగిల్ మేడ్ బై అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3:25. ఇక్కడ ఇచ్చిన యాంగిల్ ఎంత అని క్వశ్చన్లో అడిగాడు. ఈ యాంగిల్ ఎంత అంటే మనకి నార్మల్ ఒక ఫార్ములా ఉంటుంది కదా యాంగిల్ తెలుసుకోనికి. ఏంటది? 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్, అంతే కదా. ఈ అవర్స్ ప్లేస్లో అవర్స్, మినిట్స్ ప్లేస్లో మినిట్స్. ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఇందులో రిప్లేస్ చేయండి. అంటే 30 ఇంటూ 3 కదా, అంటే 3 అవర్స్ కదా. 30 ఇంటూ 3 90 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత? 25 కదా, 25 ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది 11 ఇంటూ 25 ఎంత? 275. అంటే 90 మైనస్ 275 బై 2. 275/2 అంటే ఎంత అవుతుంది? 2 1s are 2, 2 3s are 6, 1 ఉంటుంది అంటే 15, 2 7s are 14. 14 అంటే ఇక్కడ మళ్ళీ 1 ఉంటుంది. 14 నెక్స్ట్ పాయింట్ అంటే 10 అవుతుంది. 2 5s are 10 అంటే 137.5. 90 మైనస్ 137.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 47.5, అంతే కదా. 47.5 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అర్జున్ ఈజ్ 17th from the left end in a row of 29 boys and Rahul is 17th from the right end in the same row. How many boys are there between Rahul and Arjun? ఒక రోలో 29 మెంబర్స్ ఉన్నారంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 29 మెంబర్స్ ఉన్నారు. అర్జున్ ఈజ్ 17th ఫ్రమ్ ద లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అర్జున్ 17th మెంబర్. అంటే సపోజ్ ఇక్కడ తీసుకుందాము 17th మెంబర్ ఎవరు? అర్జున్. ఓకే, నెక్స్ట్ రాహుల్ ఈజ్ 17th ఫ్రమ్ రైట్ హ్యాండ్, అంటే రైట్ హ్యాండ్ అంటే ఇది కదా. ఇక్కడ నుంచి రాహుల్ 17th హ్యాండ్, అంటే ఇక్కడ తీసుకుందాము 17th, ఇక్కడ రాహుల్. నెక్స్ట్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ బిట్వీన్ రాహుల్ అండ్ అర్జున్, అంటే వీరిద్దరి మధ్య ఎందరు ఉన్నారు అనేసి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అర్జున్ వరకు 17 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఎంతమంది ఉంటారు? అంటే 17 మైనస్ 29 కదా. ఎందరు ఉంటారు ఇక్కడ? ఇక్కడ నుంచి ఇక్కడికి 12 మెంబర్స్ ఉంటారు కదా. నెక్స్ట్ సేమ్ అదే మళ్ళీ ఇటు కూడా ఇక్కడ కూడా 12 మెంబర్స్ ఉంటారు కదా. అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12 మెంబర్స్ ఉంటారు, రైట్ హ్యాండ్ నుంచి 12 మెంబర్స్ ఉంటారు, రాహుల్ అండ్ అర్జున్ వరకు. ఇప్పుడు ఈ 12 + 12 ఎంత? 24. 24 నుంచి ఫుల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 29 మెంబర్స్. అంటే 24 - 29 చేస్తే వస్తుంది కదా. ఎంత వస్తుంది?
5 కదా, 5. కానీ ఈ 5 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి. 5 ప్లస్ ఈ అర్జున్ 17th మెంబర్ అండ్ రాహుల్ 17th మెంబర్ అంటే -2 చేయాలి కదా, మళ్ళీ వీళ్ళిద్దరిని కూడా తీసేయాలి కదా అందులో నుంచి. అంటే ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఈ మధ్యలో? 3 మెంబర్స్ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు కౌంట్ చేయండి. 12 + 12 ఎంత? 24. 24 మైనస్ రాహుల్ అండ్ అర్జున్ +2 అండ్ ఈ మధ్యలో ఉన్న 3 మెంబర్స్ ఎంత మొత్తం? ఈక్వల్ 29 కదా. అంటే ఇక్కడ రోలో ఎంతమంది ఉన్నారు? 29. అంటే ఆన్సర్ ఈస్ 3. ఆప్షన్ ఏ ఈస్ 3. ఈ రాహుల్కి అర్జున్కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ సూటబుల్ వెన్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇంకా 3 వర్డ్స్ ఇచ్చారు. 3 వర్డ్స్కి వెన్ డయాగ్రామ్ ఏది సూటబుల్ అవుతుందని క్వశ్చన్ అండి. ఇది చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018 షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్ అండి. చెర్రీ, మ్యాంగో, ఫ్రూట్. చెర్రీ, మ్యాంగో అనేటి ఏంటి? ఫ్రూట్స్ కదా. అంటే చెర్రీ ఒక సపరేట్ ఫ్రూట్ అండ్ మ్యాంగో సపరేట్ ఫ్రూట్. ఇంకా థర్డ్ వన్ ఏంటి? ఫ్రూట్. అంటే ఈ చెర్రీ అండ్ మ్యాంగో మొత్తం 2 ఫ్రూట్స్ కదా. అంటే ఈ ఫ్రూట్స్లో చెర్రీ ఉన్న మ్యాంగో ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నట్టు. ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి కదా. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ యు ఆర్ మై వరల్డ్ ఈజ్ రిటర్న్ యాజ్ కాయ్ పో చే లు. అంటే యు ఆర్ మై వరల్డ్ ఎలా రాశారు దీన్ని? కాయ్ పో చే అండ్ లు ఇలా రాశారు. నెక్స్ట్ మై హోమ్ వర్డ్, మై హోమ్ వరల్డ్ దీన్ని ఎలా రాశారు? జే పో కాయ్గా రాశారు. నెక్స్ట్ షీ ఈజ్ మై గర్ల్, షీ ఈజ్ మై గర్ల్ దీన్ని ఎలా రాశారు? డా ము కాయ్ వా ఇలా రాశారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనకి వీటి మీనింగ్ ఏంటో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ప్రకారం ఏవైతే రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ రిపీట్ అయ్యే ఉంటాయి కదా. అవేంటి చూద్దాం. యు ఆర్ మై వరల్డ్లో ఏం రిపీట్ అయినాయి? ఫస్ట్ టూల్లో వరల్డ్ అనేది రిపీట్ అయింది కదా. ఈ వరల్డ్ అనేది రెండిట్లలో రిపీట్ అయింది. ఇంక మన క్వశ్చన్లో ఏమన్నాడు? కోడ్ ఫర్ వరల్డ్కి ఏ కోడ్తో, అంటే ఆ లాంగ్వేజ్లో ఏ కోడ్తో ఇచ్చారు అనేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ మూడిట్లలో ఏమేమి రిపీట్ అయినాయి చూద్దాం. చూడండి, కాయ ఒకటి రిపీట్ అయింది, మూడిట్లలో కాయ అని ఉంది. అంటే మూడిట్లలో సిమిలర్ వర్డ్, అంటే ఇచ్చిన సెంటెన్స్లో సిమిలర్గా ఏమన్నా చూడండి. యు ఆర్ మై వరల్డ్, మై హోమ్ వరల్డ్, షీ ఈజ్ మై. అంటే ఇక్కడ చూడండి, మై అనేది రిపీట్గా వచ్చింది. అంటే ఇక్కడ మై ఉంది, ఈడ మై ఉంది, ఇక్కడ కూడా మై ఉంది. అంటే మూడిట్లలో సేమ్ వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్లో కూడా మూడిట్లలో ఉండాలి కదా. అది ఇదే కదా. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. అంటే మైని కాయగా డినోట్ చేశారు. నెక్స్ట్ ఇంకేమైనా రిపీట్ ఉన్నాయా? ఈ ఫస్ట్ టూలో వరల్డ్ అనేది రిపీట్ అయ్యి ఉంది కదా. అంటే ఈ రెండిట్లలో కామన్గా ఏముందో చూడండి. ఇప్పుడు ఏముంది? పిఓ ఉంది కామన్గా. ఇక్కడ వరల్డ్, ఈ వరల్డ్, ఇక్కడ వరల్డ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ కోడింగ్లో పిఓ కామన్గా ఉంది కదా. అంటే ఈ పిఓనే కదా ఇప్పుడు వర్డ్ అనే దానికి వస్తుంది. రెండిట్లలో కామన్ వర్డ్ వరల్డ్. సో ఈ రెండిట్లలో కూడా కామన్గా ఉంది పిఓ. సో పిఓ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
If in a certain code ACEGIK is written as YWSQO, then how will bell be written as in the same code? ఇక్కడ ఈ కోడ్ని ఇలా రాశారంట. ఇదే విధంగా అంటే ఇక్కడ ఏ లాజిక్తో ఈ కోడ్ రాశారో సేమ్ అదే లాజిక్ బెల్కి కూడా రాయాలి. అది ఆప్షన్లో ఏది ఆన్సర్ అవుతుంది అనేసి క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి ఇది ఎలా రాశారు? ఏ సి ఈ జి ఐ కే A1 C3 E5 G7 I9 K11 1 3 5 7 9 11. నెక్స్ట్ ఏముంది? ఎలా రాశారు దీన్ని? Y W U S Q O. Y ఎంత? 25, W 24, U 21, S 19, Q 17, O 15. ఇప్పుడు 1కి 25కి ఏంటి రిలేషన్? A1ను Y 25. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? రెండు డిఫరెన్స్ ఎంత ఉంది? -2 ఉంది. ఇక్కడ -2 ఉంది. నెక్స్ట్ C అనేది 3, W అనేది 24. ఇక్కడ ఎంత ఉంది? 2 + 3 5 ఉంది. నెక్స్ట్ E5 U21 ఎంత ఉంది? ఇక్కడ +5 + 5 అంటే 10 ఉంది. నెక్స్ట్ G7 S19. ఇది చూడండి, ఇది రిలేషన్ లేకుండా పోతుంది. అంటే 2 5 అయింది, 10 వచ్చింది, వీటి రిలేషన్ ఏం లేకుండా వచ్చింది. సో ఇలా కాదు, ఇంకెలా పాసిబుల్ అయితే చూద్దాము. ఏకి ఆపోజిట్ ఏంటిది? Z కదా. Z - 1 Y సాటిస్ఫైడ్. నెక్స్ట్ C అంటే ఆపోజిట్ X - 1. సారీ, ఇక్కడ W అంటే 23 కదా, నేను 24 రాశాను. 23 X - 1 23. ఓకే, X 24 W 23. ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ E అంటే E5, ఈకి ఆపోజిట్ V అంటే 22 22 - 1 21. ఆ జీకి ఆపోజిట్ T అంటే 20 20 - 1 19. ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ I9 ఐకి ఆపోజిట్ ఏంటిది? R అంటే 18 18 - 1 17. సాటిస్ఫైడ్. కేకి ఆపోజిట్ P అంటే 16 16 - 1 15. అంటే ఆపోజిట్ లెటర్కి -1 కదా, ఆపోజిట్ లెటర్కి -1. సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు ఇదే బెల్ ట్రై చేద్దాం. చూడండి, బెల్ BELL B2 E5 L12 L12. నెక్స్ట్ బీకి ఆపోజిట్ Y కదా, Y అంటే ఎంత? 25 25 - 1 అంటే 24 24 అంటే ఏమొస్తుంది? X. ఫస్ట్ వర్డ్ X రావాలి. అంటే ఏలో లేదు, బీలో లేదు, సిలో లేదు, D ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. చూడండి, ఈకి ఆపోజిట్ V అంటే 22 22 - 1 U 21 21 అంటే U. ఓకే, U వచ్చింది. నెక్స్ట్ ఎల్కి ఆపోజిట్ O అంటే 15 15 - 1 14 14 అంటే N. సేమ్ ఎల్కి ఆపోజిట్ O అంటే 15 15 - 1 14 N. XUNN సాటిస్ఫైడ్ కదా. చూడండి, క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకుముందులానే సేమ్ క్వశ్చన్ ఇది కూడా. BDSHKని GHVJLగా రాశారు అండ్ FGLRUని KKOTVగా రాశారు. దెన్ ELPHTని ఎలా రాస్తారు అనేసి క్వశ్చన్. ఇది చూద్దాము. BDSHK దీన్ని ఎలా రాశారు? GHVJL B2 D4 S19 H8 K11 G7 H8 V22 J10
L12. 2కి 7కి రిలేషన్ ఎంత? +5. నెక్స్ట్ 4 to 8 +4. నెక్స్ట్ 19 to 22 +3. నెక్స్ట్ 8 to 10 +2. 11 to 12 +1. అంటే ఇక్కడ రిలేషన్ ఏంటిది? +5 +4 +3 +2 +1. అంటే డిక్రీజ్ ఆర్డర్లో వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ దాన్ని చూద్దాం. చూడండి, సెకండ్ ఏంటిది? FGLRUని ఎలా డీకోడ్ చేశారు? KKOTVగా రిప్రజెంట్ చేశారు. F6 G7 L12 R18 U19 U21. K11 O15 T20 V22. 6కి 11కి +5 సాటిస్ఫైడ్. 7 to 11 +4 సాటిస్ఫైడ్. 12 to 15 +3 సాటిస్ఫైడ్. 18 to 20 +2 సాటిస్ఫైడ్. 21 to 22 +1 సాటిస్ఫైడ్. అంటే సేమ్ ఇదే కదా ఇంతకుముందు కూడా వచ్చింది. ఇదే నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాము. నెక్స్ట్ ఏంటిది? అది ELPHT. E ఎంత? 5. L12 P16 H8 T20. మనకు రిలేషన్ ఏంటిది? +5 +4 +3 +2 +1. అంటే ఏమవుతుంది? 5 + 5 10. 10 అంటే J రావాలి ఫస్ట్. అన్నిటిలో ఫస్ట్ J ఉంది. నెక్స్ట్ 12 + 4 16. 16 అంటే N రావాలి. నెక్స్ట్ 16 అంటే P కదా, N14 P16 కదా, P రావాలి. అన్నిట్లలో P ఉంది. ఓకే. నెక్స్ట్ 16 + 3 19. 19 అంటే S రావాలి. S ఎందులో ఉంది? ఏలో లేదు, బిలో ఉంది, సిలో ఉంది అండ్ డిలో లేదు. నెక్స్ట్ H + 2 అంటే 10. అంటే మళ్ళీ J రావాలి. J ఎందులో ఉంది? బిలో JPSJ JPSJ ఓకే ఉంది. నెక్స్ట్ 20 + 1 21. 21 అంటే ఏం రావాలి? U రావాలి. బిలో V ఉంది, V రాంగ్. C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. JPSJU ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ సిరీస్ నెంబర్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 13 14 ఎలా రాశారు? 14 17 27గా ఎలా అయింది? 27 41గా ఎలా అయింది? 41 68గా ఎలా అయింది? నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. అది చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 13 14 27 41 68. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది నెంబర్? 13కి 14కి డిఫరెన్స్ ఏముంది? +1 కదా. ఓకే. నెక్స్ట్ 14కు 27కి 13 కదా. నెక్స్ట్ 27 to 41 +14 కదా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 13కి 14 ప్లస్ చేస్తే 21 వచ్చింది, మళ్ళీ 27 వచ్చింది. 27కి మళ్ళీ +14 చేస్తే 41 వచ్చింది. నెక్స్ట్ 41కి ఏం ప్లస్ చేయాలి? 27 కదా. అంటే 41 + 27 చేస్తే 68 వచ్చింది, అంతే కదా. అంటే 41 + 27 = 68. మరి నెక్స్ట్ ఏం నెంబర్ రావాలి? నెక్స్ట్ 41ని 41 + 68 కదా. 41 + 68 చేస్తే నెక్స్ట్ వచ్చే నెంబర్ వస్తుంది 68 + 41 రావాలి. 68 అంటే 8 + 1 9 10 109 రావాలి. ఇక్కడ 109 వస్తుంది. 109 ఎక్కడ ఉంది? డి. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి.
ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. థర్డ్ నెంబర్ని సెకండ్ నెంబర్తో యాడ్ చేస్తే ఫోర్త్ నెంబర్ వస్తుంది. ఫోర్త్ నెంబర్ని థర్డ్ నెంబర్తో యాడ్ చేస్తే సిక్స్త్ నెంబర్. సిక్స్త్ నెంబర్ని ఫిఫ్త్ నెంబర్తో యాడ్ చేస్తే సెవెంత్ నెంబర్. సాటిస్ఫై కదా? క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండర్స్టాండ్ ద ప్యాటర్న్ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద థర్డ్ ఫిగర్. క్వశ్చన్ మార్క్ థర్డ్ ఫిగర్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి. సారీ అండి, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ పోయింది. ఇక్కడ 3 ప్లేస్లో 5, 5 ప్లేస్లో 3 వస్తుందండి. అంటే ఇక్కడ 5, ఇక్కడ 5 వస్తుంది అండ్ ఇక్కడ 3 వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఈ 5, 6 అండ్ 2, 1, 5 ఎలా రాశారు చూద్దాము. అంటే 5 × 6 = 30. నెక్స్ట్ 2, 1, 5 ఎలా రాశారు? వీటి కూడా సమ్ ఒక 30 వస్తుందో చూద్దాము. 2² + 1² + 5² = 30 అవుతుందో చూద్దాము. 2² అంటే 4 + 1² 1 + 5² 25 = 30 అవుతుంది కదా. అంటే సాటిస్ఫై అవుతుంది కదా. అంటే 5 × వీటి స్క్వేర్ కూడా = 30. అంటే రెండు సేమ్ అవుతున్నాయి. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందో చూద్దాము. అంటే 10 × 5 50. ఇప్పుడు 3² 9 + 5² 25 + 4² 16. చూడండి, 25 + 9 34 + 16 50 కదా. ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇదే దీనికి కూడా చూద్దాం. అంటే ముందు ఇక్కడ మనకి ఇక్కడ సమ్ ఎంతనో తెలియదు కాబట్టి వీటి స్క్వేర్ చేద్దాం. వీటి స్క్వేర్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏది పెట్టాలో తెలుస్తుంది కదా. 1² 1 + 3² 9 + 2² 4 ఏమవుతుంది? 14 = 14 అవుతుంది. అంటే 2కి ఏం చేస్తే 14 అవుతుంది? ఇప్పుడు ఆన్సర్ 7 కదా. 2 × 7 14. సో ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టువర్డ్స్ ఏ పిక్చర్ రమేష్ సెడ్. అంటే రమేష్ అనే అతను ఒక పిక్చర్ని చూపిస్తూ ఏమన్నాడు? హీ ఈజ్ అ సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్స్. హౌ ఈజ్ రమేష్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ హీ ఈజ్ అ సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్. ఇక్కడ రమేష్ వాళ్ళ బ్రదర్స్ ఫాదర్. అంటే రమేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్స్ డాటర్. అంటే ఇక్కడ ఇంకోళ్ళు డాటర్, ఫాదర్కి డాటరే కదా, వాళ్ళ డాటర్ సన్. అంతే కదా. సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్. రమేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్కి ఓన్లీ డాటర్ సన్. అంతే కదా. అంటే ఇక్కడ సన్, ఇక్కడ డాటర్, ఇక్కడ ఫాదర్, ఇక్కడ బ్రదర్. ఇంతే కదా. ఇప్పుడు హౌ ఈజ్ రమేష్ రిలేటెడ్ టు ద పిక్చర్? అంటే ఎవరిని చూపిస్తూ చెప్పాడు రమేష్? సన్ కదా, సన్ను చూపిస్తా కదా. అంటే రమేష్కి సన్కి రిలేషన్ ఏంటి? క్వశ్చన్ అంటే హౌ ఈజ్ రమేష్ రిలేటెడ్ టు ద మ్యాన్? ఈ మ్యాన్కి, ఈ ఫోటోలో ఉన్న సన్కి మ్యాన్ ఆ రమేష్ ఏమవుతాడు అనేసి క్వశ్చన్ అండి. ఏమవుతాడు? అంకులే కదా. చెల్ల లేదా అక్క కొడుక్కి ఏమవుతాడు? అంకులే కదా, మేనమామ. ఓకే, క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికలీ కంప్లీట్? ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ సిరీస్ని కంప్లీట్ చేయాలంటే క్వశ్చన్ మార్క్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది రీప్లేస్ అవుతుంది అనేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ రిలేషన్ ఎలా సిరీస్గా రాశారు చూద్దాము. అంటే PJ C13ని
నెక్స్ట్ వచ్చేసి KE-X20, నెక్స్ట్ వచ్చేసి FZ-S27, నెక్స్ట్ AU-N34 ఇలా సిరీస్గా చేశారు. ఇవి ఒకసారి సిరీస్ ఎలా చేశారు చూద్దాము. ఫస్ట్ ఏంటండి, PJC13, KE-X20, FZS27, ఇది 27 అండి, 27 కామా AUN34. నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి అనేసి క్వశ్చన్. ఇప్పుడు P16 K11, Pకి 16కి ఎంత ఉంది డిఫరెన్స్, -6 అంతే కదా. నెక్స్ట్ F6 K11, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిఫరెన్స్, సారీ ఇక్కడ -5 కదా, 16 to 11 -5, అండ్ K to 6 11 to 6 మళ్ళీ -5. నెక్స్ట్ F2A అంటే 1 కదా, ఇక్కడ ఎంత ఉంది మళ్ళీ -5. అంటే నెక్స్ట్ ఏం రావాలి, 1కి -5 అంటే ఎంత అవుతుంది, UVWXYZ అండ్ A అంతే కదా. అంటే 1 24 26 25 24 23 22 21. 1 - 5 అంటే ఎంత, 1 2 3 4 5 ఇదే కదా. అంటే నెక్స్ట్ వచ్చే లెటర్ V రావాలి. V అంతే కదా, కింద రాస్తున్నా, సరే ఇక్కడ రాస్తున్న పైన ఫస్ట్ V రావాలి. V ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. అంటే ఏ రాంగ్, బిలో ఉంది, సిలో ఉంది, డి కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ లెటర్ చూద్దాం. చూడండి, J10 E5 Z26 అండ్ U21. ఇక్కడ కూడా చూడండి, 10 to 5 -5 అండ్ E to Z మళ్ళీ -5 అండ్ Z to U కూడా మళ్ళీ -5. అంటే U తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, 21 - 5 అంటే 16 రావాలి కదా. 16 అంటే ఏంటిది, P. 16 అంటే P. P ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది, బిలో ఉంది. నెక్స్ట్ లెటర్ C3 X24 అండ్ S19 అండ్ N14. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, 3 to 24 అంటే ఇవి 3 + 2 5 కదా. అంటే ఇక్కడ కూడా -5 అండ్ 24 to 19 మళ్ళీ -5, S to 14 మళ్ళీ -5. అంటే 14 to మళ్ళీ -5 అంటే ఏమవుతుంది, 9. 9 అంటే ఎంత, I రావాలి. ఎక్కడుంది I, VPI రావాలి. VPI 0 రాంగ్, ఇక్కడ 1 కదండి, ఇది I. VPI 41 ఈజ్ ఆన్సర్ B ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 13 to 20 అంటే +7, నెక్స్ట్ 20 to 27 +7, నెక్స్ట్ 27 to 34 అంటే మళ్ళీ +7, నెక్స్ట్ 34 to +7 అంటే ఎంత అవుతుంది, 41. +7 చేస్తే 41, 34 + 7 41. ఆన్సర్ B ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఇంతటితో ఈరోజు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని కొత్త ట్రిక్స్ కోసం, మరికొన్ని కొత్త వీడియోస్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అలాగే మీకు దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మనకి మెయిల్ చేసేయండి, పీడిఎఫ్లో ఉన్నా కూడా మెయిల్ చేయండి. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్లో పెట్టాను, 2 పీడిఎఫ్లో పెట్టాను. మొత్తం 140+ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కూడా ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఎగ్జామ్లో ఈజీగా అనలైజ్ చేసుకోనికి ఒక ఫాస్ట్ ఐడియా అనేది కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.